తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇంతమందిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి నిమిషం కాంగ్రెస్ పార్టీ భావజాలంతో తిరిగే పెద్ద మనిషి భట్టి విక్రమార్క గారి జన్మదినాన్ని ఈ కొత్తగూడెం నడిబొడ్డును జరుపుకోవడం అనేది కూడా అందరికీ శుభ సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ భావజాలంతో, కాంగ్రెస్ పార్టీ భావాలతో, కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ లేదా క్యాడర్ని కానీ మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకపోయినా ప్రతి విషయంలో వారిని ఎండగడుతూ నేనున్నాను, ఎవరున్నా లేకపోయినా నేనున్నానని కరోనా సమయంలో కానీ రైతాంగ విషయంలో కానీ ఇవాళ అన్ని రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి చేయూతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదవాడు బతుకుతారనే ఒక దిశతో నినాదంతో గత సంవత్సరంలో 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ అదే ఒక మరియమ్మ ఒక ఎస్సీ మహిళను దారుణంగా కొట్టి చిత్రహింస చేసి మారణకాండలో ఆమెను హత్య చేసిన సందర్భంలో కూడా ప్రజాప్రభుత్వాన్ని ఎండగడుతూ అదే సిరిసిల్లాలో ఒక ఇసుక క్వారీలో తీసుకొని ఒక విఆర్ఓను లారీ నిర్కర్షంగా లారీ తొక్కి చంపిన సందర్భంలో కూడా నేనున్నానంటూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉండి ఏ ప్రలోభాలు సృష్టించినా ఎన్ని కష్టాలు ఇచ్చిన పార్టీని వదిలిపెట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వాళ్ళ మల్లు భట్టి విక్రమార్క గారు అంటే ఎందుకు అభిమానం అంటే కాంగ్రెస్ పార్టీ కష్టంలో కానీ నష్టంలో కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుతానని ఉంటున్న ఆయనకు మరిన్ని జన్మదినాలు ఆయురారోగ్యాలుగా జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు 5 పథకాలు ప్రజలకు అందించేందుకు సంతకాలు చేయడం హర్షణీయమని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 17,000 మంది మెగా డిఎస్సి సంతకం పెట్టారు. అది మొదటి సంతకం. 2, మనందరి భూములు లాక్కోవడానికి ప్లాన్ వేశాడు జగన్. అలా ప్లాన్ అయ్యబట్టే 151 సీట్ నుంచి 11 దింపాడు. మన భూములు లాక్కుందాం అనుకున్నాడు. అలాంటిది భూమి రక్షణ చట్టం కింద ఉండాలని అది 2వ సంతకం పెట్టారు. 3 ఏంటో మనందరికీ పరిచయమైంది. అలాంటి ఆయన పేరు మీద అన్నా క్యాంటీన్ పెడితే కళ్ళు కుట్టుకొని అన్నా క్యాంటీన్ తీస్తారు. ఆ అన్నా క్యాంటీన్ల కోసం అది 3వ సంతకం పెట్టారు. 4వ సంతకం ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు అందరూ కూడా కోర్సులు అయి ఉన్నారు. కొంతమంది పిల్లలకి ఏ ఉద్యోగం వెళ్ళాలో తెలియక చూస్తున్నారు. ఇంత పూర్వం మీకు గుర్తుంది అందరికీ వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఇక్కడ నుంచే ఉద్యోగం ఇచ్చారు తీసుకెళ్ళిపోతుండేవాళ్ళు. నేను కొన్ని వేల మందికి ఆ సర్టిఫికేట్లు నేను అక్కడ ఇచ్చాను. నా చేతితో అంటే నేను ట్రైనింగ్ ఇవ్వకపోయినా నా చేతితో నేను ఇస్తానని ఎంత సంతృప్తి ఉండేదంటే ఒకరు ఉద్యోగం ఇస్తే అంత సంతృప్తి ఉంటుంది. అది ఫ్రీగా వీళ్ళ డబ్బులు కమ్ముకోవడం కాదు. అంత ఫ్రీగా ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళు ట్రైనింగ్ 10th క్లాస్ పిల్లడు ట్రైనింగ్ అయ్యాక ఆ 10,000 15,000 రూపాయలు జీతం వస్తే ఆ కుర్రడికి ఎంత సంతోషం తెలుసండి, ఆ కుటుంబానికి ఎంత సంతోషం. ఆ స్కిల్ డెవలప్మెంట్. విశాఖ రిషికొండపై నిర్మాణాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. 3 రాజధానులు అని చెప్పి సప్త ఋషులు తపస్సు చేసిన ప్రాంతం అని పచ్చటి ఋషికొండల్లో చక్కటి రిసార్ట్ ఉంటే కూలగొట్టారన్నారు. ప్రజావేదికను కూల్చినప్పుడు మాజీ సీఎం అనుమతులు లేవని చెప్పారు. ఆ రోజు అనుమతులు లేవని కూల్చిన వారు రిషికొండకి ఎన్ని అనుమతులు ఉన్నాయో చెప్పాలన్నారు. 450 కోట్ల ప్రజాధనం ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని ముందే చెప్పానని ఆరోపించారు. ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా
కనీసం అది నట్ అండ్ బోల్ట్తో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం బోల్ట్లన్నీ ఓడి తీసేసి ప్యాక్ చేసి అది ఇంకొంచెం వాడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ప్రక్కలైన మిషన్లు తెచ్చి దాన్ని కూల్చివేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టు నియమిస్తే న్యాయస్థానం కూడా చెరువుకి బురిడి కొట్టించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానానికి కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దిగజారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ కంటికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూశారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్బుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు ఇటువంటి కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో. ఓకే రైట్, డెఫినెట్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషియస్ కడతారు, కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తా ఉన్నాడు అదేదో సినిమాలో కోరిక తీరక ఏదో అట్లా అవుతారని చెప్పని. ఆయన కూడా పాపం ఎంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేదు దీన్ని. ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు. ఓహో ఇదా ఈ కొండపైన ఉండిపోతాను అనేది. మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాచలం ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్కు ఆలయ ఈవో రమాదేవి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు రామయ్య దర్శనం అనంతరం దేవాలయ ప్రాముఖ్యతను వివరించారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా గణపతి నగరం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సాదరంగా పూల బుక్కెలతో ఘన స్వాగతం పలికారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగనీరతని వ్యాపింపజేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అలాగే నేను ప్రార్థిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజు కూడా నేను రావాల్సింది, కానీ దురదృష్టం ఆ రోజు మా మామయ్యకి బైపాస్ సర్జరీ ఉంటే మీ అందరితో ఆ రోజు నేను ఫోన్లో కూడా మాట్లాడి మీ అందరికీ కూడా విజయం తెలపడం జరిగింది. మీ అందరికీ కూడా ఒప్పుకోవడం కూడా గుర్తిస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత మన ఇది మొత్తము క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం మున్సిపల్ చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా క్లీన్ చేసి అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంది కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరియు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సలహా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ కూడా పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామంలో బ్లెస్లీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ని ఎన్పాల్ ప్రారంభించారు. ప్రజలు ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ వరద సమయంలో ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఇంకా ఎక్కువ సేవలు చేయాలన్న ఆశయం బ్లెస్లీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించారు. ఎవరైనా అనాథ పిల్లలకు గాని వృద్ధులకు గాని తమ చారిటబుల్ ట్రస్ట్ చేరాలని అనుకుంటే తమ ట్రస్ట్ ను సంప్రదించాలని కోరారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నమస్కారం. ఈరోజు సిరిపల్లి ప్రాంతంలో బ్లెస్సీ నిర్మల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించబడింది. అనాథ పిల్లలకు అలాగే వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి మాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఈ ట్రస్ట్ ను ప్రారంభించాం. ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైన సంవత్సరాల నుండి కరోనా టైంలో అనేక మందికి కిరాణాలు, కూరగాయలు పంచిపెడతాం జరిగింది. వరదల సమయంలో అనేక మందికి భోజనాలు పంచిపెడతాం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యాలు చేశాం. ఈ సమయంలో సిరిపల్లి ప్రాంతంలో ఆ యొక్క అనాథుల కొరకు, వృద్ధుల కొరకు
ఈ ట్రస్ట్ను ప్రారంభించాం. మీకు ఎవరైనా అనాథులు తెలిసిన వారు అలాగే వృద్ధులు తెలిసిన వారు ఉంటే ఈ ట్రస్ట్లో మీరు జాయిన్ చేసి వాళ్ళు మేలు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 19న హోంశాఖ బాధ్యతలు తీసుకుంటున్నానని వంగలపూడి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా అయ్యాక పోలీస్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలీస్ శాఖలో పనిచేసేవారు గవర్నమెంట్కు చెడ్డ పేరు రాకుండా పనిచేయాలన్నారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. విశాఖలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదులలో నమాజ్ ఆచరించిన ముస్లిం సోదరులు మరిపాలెం, మురళీనగర్, గాజువాక, జగదాంబ, న్యూ కాలనీ, జైల్ రోడ్ సమీపంలో ఉన్న అన్ని మసీదులలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. అనంతరం పెద్ద చిన్న అందరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీరాల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం, ఐక్యమత్యానికి ప్రతీక బక్రీద్ అని విజయ్ చంద్ర అన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన సందేశాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ సమైక్యతను, సహోదర భావాన్ని అందరూ అనుసరించాలన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పవిత్రమైన దినము ముస్లిం సోదరులందరికీ. కనుక అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగ దినాన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తరఫున కోరుతున్నాం.